దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. మరొకసారి ఈ క్రిస్మస్ బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభుల వారి ఆగమనమును, అలాగే ఆ క్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలోనికి తీసుకొని వచ్చినటువంటి రక్షణ, నిరీక్షణ, నిత్య జీవము, సంతోషము, ఆనందములను గురించి ధ్యానిస్తూ ఉన్నాం. దేవుడు ఈ లోకాన్ని అనగా నిన్ను నన్ను ఎంతగానో ప్రేమించి ఈ లోకమంతా నశించిపోకూడదని తన ప్రియ కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారి ద్వారా మనకు అనుగ్రహించినటువంటి నిరీక్షణను గురించి నేర్చుకున్నాం. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి మరి ఆ యొక్క సమాధానమును గురించి నేర్చుకున్నాం. మరి ఈ 3వ వారంలో దేవుడు మనకు అనుగ్రహించినటువంటి సంతోషము, ఆనందమును గురించి నేర్చుకుందాం. క్రిస్మస్ అనగా సంతోషము, క్రిస్మస్ అనగా ఆనందము, క్రిస్మస్ అనగా దేవుని సన్నిధిని అనుభవించడము, దేవుని సన్నిధిలో ఆనందించడం. ఈ లోక సంబంధమైనటువంటి సంతోషము కాదు ప్రియులారా, అది దేవుని సంతోషము, దేవుని సమాధానము. ఎందుకు మరి ఆ ఆనందము ఈ యొక్క దేవుని లేఖనాల ద్వారా మరి ధ్యానించుకుందాం. క్రీస్తు ప్రభుల వారు జన్మించినప్పుడు మరి దేవుని దూత తెలిపినటువంటి వర్తమానాన్ని మనం ఒకసారి చూసుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయము 1 నుంచి మనం గమనిస్తే, ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలెనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ ఆయను. ఇది కురేనియు సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడవలెనని తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలియలోని నజరేతులో నుండి యూదయాలోని బెత్లెహేమ్ అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనిచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేడు మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పరుండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, మరి ఆ దినములలో మరి కురేని సిరియా రాజుగా ఉన్నప్పుడు, అధిపతిగా ఉన్నప్పుడు మరి ప్రజలందరూ జనసంఖ్య రాయించాలని, జనాభా లెక్కలు రాయించాలని ఆ యొక్క కురేనియస్ మరి ఆజ్ఞ ఇచ్చినప్పుడు మరి దావీదు వంశములోను గోత్రములోను పుట్టిన వారైన యోసేపు మరియమ్మలు, మరి యోసేపు తనకు భార్యగా ప్రదానం చేయబడినటువంటి మరియమ్మను తీసుకొని వారు ఆ యొక్క దావీదు పురమునకు, యెరూషలేము పట్టణమునకు వచ్చారు. అయితే ఆ యొక్క తల్లి అయినటువంటి మరియమ్మ దేవుని పరిశుద్ధాత్మ చేత
గర్భమును ధరించి ఇదిగో క్రీస్తు ప్రభుల వారికి జన్మమును ఇవ్వడానికి ఆ యొక్క సమయాన్ని దేవుడు ఎంచుకున్నాడు. అయితే ఆమె వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూలు కుమారునికని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో ఆయనకెక్కడా చోటు దొరకలేదు. దేవుని ప్రియ కుమారుడైనటువంటి ఆ క్రీస్తు ప్రభుల వారి లోకంలో జన్మించినప్పుడు ఆయనకు ఎక్కడ తలవాల్చుకొనడానికైనా స్థలము దొరకలేదు. అయితే ఎక్కడ వారికి స్థలం లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టారు. గమనించాలి ప్రియులారా. అయితే అక్కడ ఆ వర్తమానము, ఆ క్రీస్తు ప్రభుల వారి ఆగమనము ఈ లోకమంతటికి మహా సంతోషకరమైన సువర్తమానమని పరలోకము నుంచి దిగివచ్చి ఆ దూత తెలియజేస్తుంది. చూడండి ప్రియులారా, ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభువు దూత, హల్లెలూయా, పరలోకము నుంచి దేవుడు తన దూతను పంపి, రాజుల యొద్దకు ఆయన దూతను పంపలేదు, రాజభవనంలోనికి ఆయన తన దూతలను పంపలేదు, రాజవీధులలోకి దేవుడు తన దూతను పంపలేదు, ధనవంతుల యొద్దకు, జ్ఞానుల యొద్దకు ఆయన తన దూతను పంపలేదు. కానీ ఇదిగో గొర్రెల కాపరులు పొలములో ఉండి ఊరికి బయటన తమ జీవనాధారాన్ని మరి గడుపుతూ ఆ గొర్రెల యొద్ద గడుపుతున్నటువంటి ఆ గొర్రెల కాపరుల యొద్దకు దేవుడు తన దూతను పంపాడు. ఇదిగో భయపడకండి, ఆ దేవుని మహిమ, ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశిస్తూ ఉంది. దేవుని దూత మరి ప్రభువు మహిమను వారికి ప్రత్యక్షపరుస్తుంది. అయితే వారు ఆ దూతను చూసి భయపడిపోయినప్పుడు దూత అంటుంది, భయపడకుడి, ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. మీకొక్కరికే కాదు, ప్రజలందరికీ. హల్లెలూయా. ఏమిటి ఆ సువర్తమానం అంటే? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు, హల్లెలూయా, ఆయన మొట్టమొదటిగా రక్షకుడు, ఆయన మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆ రక్షకుడు ఎవరు? ఆయనే ప్రభువైన క్రీస్తు, హల్లెలూయా. హీ ఈజ్ ద మెస్సయా, హీ ఈజ్ ద క్రైస్ట్. దేవుడు పురాతన కాలం మొదలుకొని ఇదిగో వాగ్దానము చేసినటువంటి, భూమి పునాదులు వేయబడక మునుపే దేవుడు సంకల్పించినటువంటి సర్వమానవాళి పాపములను మరి తీసివేయడానికి, మానవాళి పాపములను కొట్టివేయడానికి దేవుడు సిద్ధపరిచినటువంటి గొర్రె పిల్ల, హల్లెలూయా, క్రీస్తు ప్రభుల వారు. అందుకే ఇది ప్రజలందరికీ మహా సంతోషకరమైన స్వర్తమానము. ద జాయ్, గ్రేట్ జాయ్, హల్లెలూయా. And the angel said unto them, fear not, for behold, I bring you good tidings of great joy, which shall be to all people. Who is that all people? ఎవరికి మహా సంతోషకరమైన సువర్తమానము అంటే ప్రియులారా, ఇదిగో ఎంతమంది అయితే ఆయన నామాన్ని అంగీకరిస్తారో, ఎంతమంది అయితే ఆ దేవుని ప్రియ కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారి నామమందు విశ్వాసం ఉంచుతారో వారందరికీ, హల్లెలూయా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన యేసు క్రీస్తు ప్రభుల వారి నామమందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందినట్లు, నిత్య సంతోషము, ఆనందం పొందినట్లు దేవుడు ఆయనను అనుగ్రహించాడు. హల్లెలూయా. ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు, దేవుడు అనుగ్రహించు మహిమను చూడలేకపోతున్నారు. అయితే దేవుడే తన మహిమను మన కొరకు
తిరిగి క్రీస్తు ప్రభుల వారి యందు ప్రత్యక్షపరిచాడు. ఏ భేదం లేదు. అందరూ పాపం చేసి దేవుని మహిమను పొందలేకపోతున్నప్పుడు దేవుడు తన కృపా బాహుల్యము చొప్పున, ఇదిగో పాపము వలన వచ్చు జీతం మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసు క్రీస్తు నందలి నిత్య జీవము, నిత్య సంతోషము, నిత్య సమాధానము, నిత్య ఆనందము క్రీస్తు ప్రభుల వారి యందు దేవుడు మన కొరకు ఈ లోకంలోనికి పంపించాడు. అందుకే ఇది మహా సంతోషకరమైన స్వర్తమానము. జీసస్ ఈజ్ ద రీజన్ ఫర్ దిస్ సీజన్. ఈ యొక్క మహా ఆనందమునకు, ఈ యొక్క మరి ఆగమన ఋతువునకు, ఈ క్రిస్మస్కి కారణం ఏమిటి, మూలమేమిటి అంటే క్రీస్తు ప్రభుల వారి జన్మము. ఆయనే గనుక ఈ లోక రక్షకుడుగా ఆ పశువుల పాకలో ఆయన గనుక జన్మించి ఉండకపోతే ఈరోజు నీకు నాకు, నీ పాపములకు నా పాపములకు క్షమాపణ లేదు. నీవు నేను దేవుని సన్నిధిలో ప్రవేశించడానికి అర్హులము కానే కాము. అయితే దేవుడు మనలను ప్రేమించి తన కృపా బాహుల్యము చొప్పున తన ప్రియ కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారిని లోక రక్షకుడిగా పంపించి ఈ లోకమంతటికి మహా సంతోషకరమైన స్వర్తమానాన్ని తెలియజేశాడు. మరి నా సహోదరుడా, నా సహోదరి, ఆ క్రీస్తు ప్రభుల వారు అనుగ్రహించే సంతోషము, ఆ ఆనందము, ద జాయ్ ఆఫ్ ద లార్డ్, అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ should be filled in our hearts today, in our homes. ఆ ఆనందము, ఆ యొక్క సంతోషము, ఆ మహా సంతోషకరమైన సువర్తమానం, ఆనందము మన గృహంలో, మన హృదయంలో, మన బిడ్డల జీవితాల్లో నింపునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడువు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము కలిగినటువంటి మా దేవ, సైన్యములకు అధిపతి వగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకొని ఇంత మటుకు మా తండ్రి మీ చల్లని రెక్కల నీడను భద్రపరిచి, అయా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సింహాసనం యొద్ద ప్రార్థించడానికి సజీవ లెక్కలో మమ్మల్ని లెక్కించిన తండ్రి, మీకే స్తుతులు స్తోత్రాలయ. దీనిమెల్లా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం, నడిపింపు, ఆదరణ మాకు అనుగ్రహించిన దేవా, మీకే వందనములు, స్తుతులు, స్తోత్రాలు. అవును మా ప్రభువా, మా అపరాధముల చేతను, మా పాపముల చేతను మేము చచ్చి పడిన వారమై ఉన్నప్పుడు, నిరీక్షణ లేని వారుగా దుఃఖంలో, వేదనలో ఉన్నప్పుడు, అయా మీ యొక్క పరలోక మహిమను మాకు బయలుపరిచి, మీ ప్రియ కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారి ద్వారా మా పాపము, దోషము, సమస్తమైన దుర్నీతి నుండి, అంధకార సంబంధమైన చీకటి రాజ్యంలో నుంచి మమ్మల్ని విడిపించి, మమ్మల్ని రక్షించి, మీ యొక్క రక్షణ ఆనందము, మీ యొక్క స్వార్థను మాకు అనుగ్రహించి, ప్రభు మాకు ఇచ్చినటువంటి ఈ గొప్ప సంతోషము కొరకు, సమాధానము కొరకు, ఆనందము కొరకు మీకే వందనములు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు. ఆ క్రీస్తు ప్రభుల వారు అనుగ్రహించే ఆ మహా సంతోషకరమైనటువంటి ఆ యొక్క ఆనందము, శుభవార్తను మా జీవితాల్లో, మా కుటుంబాల్లో నింపమని వేడుకుంటున్నాం. కనికరం గల మా తండ్రి, ప్రత్యేకంగా ఈ రాత్రికాల సమయమందు అయ్యా అనారోగ్యంగా ఉన్నటువంటి మా ప్రియ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకునండి. యేసయ్యా మీ గాయపడిన హస్తం చేత బిడ్డలను ముట్టి సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యం, బలమును బిడ్డలకు దయచేయమని వేడుకుంటున్నాం. అయ్యా దుఃఖంలో ఉన్న వారిని, వేదనలో ఉన్న వారిని, అయా కృంగిపోయినటువంటి బిడ్డలను మీరు దర్శించండి, ఆయన జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మీ యొక్క ఆదరణ దయచేసి క్రిస్మస్ ఆనందాన్ని క్రీస్తు ప్రభుల వారు అనుగ్రహించేటటువంటి ఆ యొక్క మహా సంతోషం బిడ్డల జీవితాల్లో కుమ్మరించమని వేడుకుంటున్నాం. కనికరం గల మా ప్రభా, మరి ఈ క్రిస్మస్ ఆనందం, ఈ క్రిస్మస్ వెలుగును, నీతిని మా గృహములన్నిటిలో ప్రసరింపజేసి మీ సాక్షులుగా జీవించే కృప మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని, సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీ నామానికే చెల్లిస్తూ మా ప్రభును, మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడునైనా యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్.